అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే చామగడ్డ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. ఇక్కడ నేను ముందుగా ఒక హాఫ్ కేజీ చామగడ్డలను ఉడికించుకొని ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం కారము, హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకొని ఒక ప్యాన్ తీసుకోండి. దానిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీన్ని కాసేపు ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. వేడి చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇక్కడ ముందుగా నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, దీంట్లోనే కొంచెం బగారాకు, ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే ఒక 2 టమాటాస్ కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకొని ఇక్కడ నేను ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ఆ రసం తీసి దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకున్న చామగడ్డల్ని కూడా దీంట్లో వేసి ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు వేసి ఇదంతా బాగా ఉడికించుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోండి. ఇక్కడ నేను పల్లీలు, నువ్వుల పొడి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన చామగడ్డ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే.